వెల్కమ్ టు మీటీవీ న్యూస్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం జరుగుతోందని 2 లక్షల రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ అందించడం జరుగుతోందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. చినశంకరంపేట మండలం ఖాజాపూర్ గ్రామంలో మజార్ హుసేన్ జ్ఞాపకార్థం ఆయన కుమారుడు అక్బర్ సహకారంతో ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ విగ్రహాన్ని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ఆవిష్కరించారు. విగ్రహావిష్కరణకు హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ను కాంగ్రెస్ నాయకులు సాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. చందంపేట గ్రామంలో ఈ నెల 9న నిర్వహించే పెద్దమ్మ షష్టమి వార్షికోత్సవానికి రావాలంటూ ఆయనకు చందంపేట మాజీ ఎంపీటీసీ శివకుమార్ ఆహ్వాన పత్రికను అందజేశారు. మేము వచ్చే సంవత్సరం కూడా అయితే లేదు, మీరు గెలిపించారు. నేను చెప్పింది వచ్చిన సంవత్సరంలో గ్యాస్ ఇస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం, బస్సు ఫ్రీ ఉంది, మళ్ళా నీకు రుణమాఫీ కూడా. రుణమాఫీ మజాక 2 లక్షలు అంటే 10 ఏళ్లలో ఒక్క రుణమాఫీ అని అయిందా? నా మాట నువ్వు ఏం వద్దంటే అకౌంట్ తిరుగుతున్నావు వద్దంటారు. ప్రోగ్రామ్ చేసుకున్నాక 10 నిమిషాలు టైం. ఫోన్ అడ్డం వస్తుందంటే इधर देखो अकबर भाई, इधर देखो अकबर भाई। हेलो ఎమ్మెల్యే సార్ నమస్తే. పోషణ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఎంపీడీసీ గౌడ్ సాబ్ కూడా సీనియర్ నాయకుడు, మన నాయకుడు గారు. మీ అందరికీ కూడా నా ముందున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, నా ముందున్నటువంటి మీ అందరూ కూడా పేరు పేరున మరి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మీ అందరూ నన్ను గెలిపించి సంవత్సరం అవుతుంది, మన కొత్త ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది. ఆ సంవత్సరంలో 5-6 నెలలు ఎంపీ ఎలక్షన్ కోడ్ అని చెప్పి 5-6 నెలలు వృధా అయిపోయినాయి. అదే కాకుండా ఇంకో 5-6 నెలలలో ఎన్నడూ లేని అభివృద్ధి, 10 ఏళ్ల నుంచి లేని అభివృద్ధి, 10 ఏళ్ల నుంచి లేని సంక్షేమ కార్యక్రమాలు ఇదే ఈ 6 నెలల్లోనే మనం చేయగలిగినాము అని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి తెలియజేసుకుంటా ఉన్నాం. 2 లక్షల రుణమాఫీ అయితేనేమి, అదేవిధంగా ఫ్రీ కరెంట్ అయితేనేమి, గ్యాస్ అయితేనేమి, బస్ అయితేనేమి, ఇవన్నీ కూడా మనం ఉట్టి 6 నెలల నుంచి సంవత్సరం వ్యవధిలోనే ఇవన్నీ కూడా పూర్తి చేసుకున్నాం. ఇదే కాదు ఖాజాపూర్ గ్రామానికి 14 లక్షలతోటి సీసీ రోడ్లు కూడా పెట్టడం జరిగింది. ఇదే కాదు భవిష్యత్తులో మీ గ్రామానికి ఏది అవసరం ఉన్నా అన్ని అవసరాలు, అన్ని సమస్యలు, అన్ని కష్టాలు తీర్చే విధంగా మేము పనిచేస్తామని చెప్పి కూడా మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇంతకు ముందు గత పాలకులు ఉన్నప్పుడు ధర్నాలు చేస్తే కానీ ధాన్యం కొనుగోలు సెంటర్లు ప్రారంభించని పరిస్థితి. అదే మన ప్రభుత్వం వచ్చినాక
ధాన్యం కొనుగోలు సెంటర్లు ప్రారంభించుకుంటూ 500 రూపాయలు బోనస్ ఇచ్చుకుంటూ మరి వడ్లు కొనుక్కుంటూ మరి మా రైతన్నలకి అండగా ఉన్నామని చెప్పి కూడా మరి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఇదే కాదు ఇంకా భవిష్యత్తులో మరి అక్కడ నా మహిళా సోదరుమణులు ఉన్నారు, ఏం బాధపడద్దు, ఏం ఆగం కావద్దు. ఎందుకంటే 10 ఏళ్ళు ఆగం అయిపోయినాయి. 10 ఏళ్లలో మొత్తం దాచుకుంటూ తప్ప ఏం చేయలేదు. మనం వచ్చి సంవత్సరం కూడా కాకముందే మరి బ్రహ్మాండంగా అభివృద్ధిలో మరి మెదక్ నియోజకవర్గాన్ని పరిగెత్తిస్తూ ఉన్నాం. ఇంకా ఇదే కాదు భవిష్యత్తులో మీ కళ్ళ ముందు అభివృద్ధి కనిపించే విధంగా మరి మేము పనిచేస్తాము అని చెప్పి మరి మీ అందరు కూడా ఇంకొకసారి పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మరి మాటిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.